హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. ఈరోజు నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అలానే దీంట్లో ఒక షాపింగ్ హాల్ని కూడా షేర్ చేశాను. ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను. వాటిల్లో ఒకటి రెండు అయితే వచ్చాయి. అవి ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలానే వాటి ప్యాకింగ్ ఎలా వచ్చింది, మన దగ్గరికి ఎలా రీచ్ అయ్యాయి, ప్రోడక్ట్స్ డ్యామేజ్ లేకుండా ఉన్నాయా లేదా, ఎంత కష్టపడింది, అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయి. మరి బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. రాఖీ పౌర్ణమి మార్నింగ్ రోజు టిఫిన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. పిండి అయితే కొద్దిగా ఉంది. ఇక నేను పిల్లలకైతే దోశలేసి ఇచ్చేస్తున్నాను, మాకైతే టీ పెట్టుకుంటున్నాను. ఇదివరకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి ముందు పాలు తాగేసేవాళ్ళు, ఆ తర్వాత టిఫిన్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇక ఇంట్లోనే ఉంటున్నారు కదా, పాలు ఎందుకు తాగుతారు చెప్పండి. అందుకని ఇక ముందుగా టిఫినే అడిగారు, టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఇందాక మీరు చూసింది నేను నిన్న నైట్ అంటే రాఖీ పండగ ముందు రోజు నేను కేక్ చేశాను, పైనాపిల్ కేకు. ఈ కేక్ రెసిపీని కూడా ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఆ వీడియో లింక్ని ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మనం ఒక్కసారి ఇంట్లో తయారు చేసామంటే ఇక బయటదైతే మనకు అస్సలు నచ్చదు. పిల్లలకు కూడా మన ఇంట్లోదే నచ్చుతుంది, అంత బాగుంటుంది. చూసారా, సగం అయిపోయింది నైటే. ఇక మార్నింగ్ కొంచెం ఉంది, అది పక్కన ఉంచేసాను. ఇప్పుడు వచ్చేసి రాఖీ పండగ. ఆ రోజు మా తమ్ముడికి ఆల్రెడీ రాఖీ కట్టేశాను నేను. ఇక తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రిపరేషన్ చూసారు కదా, అన్నీ కావాల్సినవి కొన్ని అయితే పెట్టాను. నార్మల్గా అయితే స్వీట్ చేసేదాన్ని. ఈసారి ఏంటంటే డీమార్ట్కి వెళ్ళాము, ఇక ఆఫర్స్లో ఉన్నాయని చెప్పేసి స్నాక్స్, చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చాము. సరే ఇక ఆల్రెడీ ముందు రోజు కేక్ చేశాను కదా, కేక్ తినిపిస్తే అంత బాగుండదులే అన్నట్టుగా నేను ఇక్కడ చాక్లెట్స్ అయితే పెట్టాను. Within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one. My breath, looking up, life moves in waves that keeps changing. Catch a glimpse of what was you and me, it's gone again. Sinking in, back on the shore, one foot in front of the other. Close my eyes and feel you hold my hand just like you used to back then. These hopes dance high like sparks before they go out, but in that second you're still mine. Diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape. ఫైనల్గా రాఖీ పండగ అంటూనే రాఖీ పండగ వచ్చేసింది, అయిపోయింది. చూసారా, మా బాబుకి అక్షింతలు కూడా వేయడం రావట్లేదు. పిల్లలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలానే ఉన్నారు కదా. ఇక వంట ప్రిపరేషను ఇదంతా చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఈ గ్లాస్ జార్స్ వచ్చాయండి. చూసారు కదా, పార్సల్ నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, జస్ట్ అట్లా చూసాను. అంటే మనకి ఏంటంటే బ్రేకేజ్ కనుక ఏమైనా ఉన్నాయనుకోండి వెంటనే రిటర్న్ పెట్టుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఓపెన్ చేసి చూసాను. అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి గ్లాస్ జార్స్.
ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను మీకు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టాను, వాళ్ళు ఎలా అయితే సర్ది పంపించారో. కాకపోతే ఇవి రివర్స్లో ఉన్నాయన్నమాట. నేను ఓపెన్ చేసినప్పుడు మూతలు అవన్నీ కూడా బ్యాక్ సైడ్ పెట్టారు. క్వాంటిటీ కానీ సైజ్ కానీ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మనం చేత్తో పట్టుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంత హైట్లో ఉంటుంది. ఆల్రెడీ మీలో చాలామంది కొనే ఉండుండొచ్చు. కొనని వాళ్ళ కోసం అయితే జస్ట్ నేను ఒక ఐడియా కోసం ఒక రివ్యూ లాగా కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. చాలా పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు మనకి ప్యాకింగ్ అయితే చేసి పంపించారు. గ్లాస్ జార్స్ అయితే ఎటువంటి బ్రేకేజ్ అయితే లేవు. కాకపోతే లిడ్స్ అయితే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి. అంటే ఇక్కడ కొంచెం సొట్టలు పడినట్టుగా అనిపించింది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, క్వాంటిటీ కూడా మంచిగా ఉంది. చూసారు కదా ఈ సైజులో ఉంది. అంటే దాదాపుగా 1/4 kg వరకు అయితే పడతాయి. ఇక్కడ వీళ్ళైతే 500 ml అని ఇచ్చారు, కానీ మనకి 500 ml అని అంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, 1000 ml అంటే మనకి అక్కడ 500 గ్రామ్సే పడుతుంది అనమాట. దాని ప్రకారం చూస్తే వాళ్ళు 500 ml అని ఇచ్చారు. ఇక్కడ మనకి 250 ml అంటే 250 గ్రామ్స్ అనేవి మనకి ఇందులో అయితే ఫిల్ చేసుకోవచ్చు మనం. ఇవి టోటల్గా 12 వచ్చాయి పీసెస్. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. కావాలంటే నేను దీని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు కూడా చెక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు ఈ గ్లాస్ జార్స్ని కనుక మీరు ఆర్డర్ చేసుకుంటూ ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఈ గ్లాస్ జార్స్ ఏమన్నా పర్చేస్ చేసి ఉంటే కనుక మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి విడిగా పడుతున్నాయి ఫ్లిప్కార్ట్లో. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కొంచెం అంటే కేజీ జార్స్ అవి వచ్చేసి మనకి సుమారుగా 1/2 kg పడతాయి అన్నమాట ఐటమ్స్. అవి కూడా ఆర్డర్ పెట్టాను. అవి వచ్చినప్పుడు మళ్ళీ అవి కూడా మీకు రివ్యూ అయితే నేను ఇస్తాను. కాకపోతే ఈ మూతలు కొంచెం పలచగా ఉన్నాయి, కొన్ని అయితే ఎయిర్ టైట్గా ఉన్నాయి, కొన్ని ఏమో కొంచెం గట్టిగా అయితే ఫిట్ అవ్వట్లేవు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉందన్నమాట వీటి రివ్యూ. నాకైతే చాలా నచ్చినాయి. బ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, షాపింగ్ హాల్ ఈరోజు ఆఫ్టర్నూన్ అంటే రాఖీ పండగ రోజు ఆఫ్టర్నూన్ అయితే వచ్చాయి అవి. ఇక మార్నింగ్ మనకి పండగ అయినా ఏదైనా ఏమైనా ఇంట్లో వంట పనులు అవన్నీ ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకున్నాక ఈవినింగ్ అయితే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ మాకు ఇది క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అయితే కనిపించింది. సరే ఒకసారి అయితే విజిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. చూసారు కదా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే మంచిగా అనిపించినాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Do you want to know? Well, I've been thinking about you, and I think you'll have to listen, because the sun is up, it's a beautiful day. My beginning will be as bright as the sun. Come, won't you come along? And it feels so bright, it's like luck is raining on me. Go and follow your heart, doesn't matter how far. There is so much love to give, something's telling me this time. Baby, baby, now I know. Baby, baby, gotta go. There is so much love to give, something's telling me it's right. When you came to me, oh I knew it's you, yeah, boy. The one who showed me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one who showed me if we're together. It don't matter if it rains. All day, oh yeah, all day. As long as you're in my arms, boy. It's you and me on this beautiful day, and it's smiling, holding on to you tight. I guess our hearts can align, and it feels so bright. It's like your love has gotten to me. Go and follow your heart. ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టేవాళ్ళండి. ఈసారి మాత్రం ఇక్కడ విజయవాడలో బాపు ఎగ్జిబిషన్ అని అంటే మ్యూజియం ఉంది కదా, అందులో పెట్టారు. ఇది చాలా చిన్న ఏరియా అయినా కూడా అయినంత వరకు వాళ్ళకి మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా ఈ క్రాఫ్ట్ మొత్తం కూడా సెట్ చేశారు. చాలా బాగా అనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ మంత్ 12th వరకు ఉంటుంది.
ఎవరన్నా విజయవాడలో ఉన్న వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. మంచి మంచి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. రీజనబుల్ ప్రైజే అనిపించినాయి నాకు. ఎందుకంటే మనం బయట అయితే ప్రతి చోటికి వెళ్ళి వెతుక్కొని తీసుకోవాలి. అలానే ఇక్కడ మనకి బట్టలు ఎగ్జిబిషన్ అనగానే మనకి కలంకారీవి కానీ, కాటన్వి కానీ, నైటీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను నైటీస్ ఇవన్నీ కూడా చూసాను, చాలా బాగా అనిపించినాయి నాకైతే. నేను కలంకారీ నైటీలు అంటే నాకు స్పెషల్గా చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. అవి తీసుకున్నాను ఈ ఎగ్జిబిషన్లో. ఇందాక మీరు వీడియోలో స్టార్టింగ్ ఇంట్రోలో చూసారు కదా, అది కూడా అక్కడే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి క్వాలిటీ. చూసారు కదా, ఈ నైటీలేనమాట నేను అక్కడ చూసాను. ఒక 3 అయితే తీసుకున్నాను. నాకు వీలైనంత వరకు నేనైతే ఇక్కడ ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అంతా కూడా కవర్ చేశాను. మనకి ఎప్పుడు నడిచే ఎగ్జిబిషన్స్ లానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మనకి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ కానీ, కలంకారీకి సంబంధించినవి కానీ, అవన్నీ చూపించేశాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి బ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.